పూరా లోకల్. వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండెటి శ్రీధర్ గారితో ఉన్నాము. నమస్తే అన్న. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా ఏదైతే ప్రసాదంగా భావించే లడ్డు అది అపవిత్రమైంది. ఎందుకంటే ముఖ్యంగా హిందూ ధర్మం అంటే ముందుగా నిలిచే పార్టీ బీజేపీ పార్టీ అని అందరూ భావిస్తారు. సో కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించిన వారికి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే కాలం పరిష్కారం చేస్తుంది. దీంట్లో గతంలో కూడా కొంతమంది కావాలని వైఎస్ఆర్ పార్టీ కన్నా ముందు కూడా కొంతమంది తిరుపతి దేవస్థానం ఏడుగొండల జోలికి పోయిన వ్యక్తుల పరిస్థితి ఏమైందో ప్రజలందరూ కూడా గమనించారు. అది తెలుసు. ఇప్పుడు కూడా అదే శాస్తి జరిగింది. ఏదైతే హిందువులు ఉంటారో హిందువులను నమ్మపలికి మోసం చేసిన వారికి ఆ భగవంతుడే స్వాస్తి పలికిండు. ఈయనకు కూడా అదే పరిస్థితి జరిగింది. గతంలో కూడా మళ్ళా ఇది పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత హిందువుల పైన ఉన్నది, మన పైన ఉన్నది, సమాజం పైన ఉన్నది, ప్రజల పైన ఉన్నది. ఎవరు కూడా చూస్తూ ఊరుకోకూడదు. ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా తప్పుగా వాళ్ళ ప్రభావం ఉన్నట్టే తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించాలి, నిలదీయాలి, దాన్ని ప్రజలకు తెలియపరచాలి. ఇది తప్పని నిరూపించినప్పుడే ఆ రోజు చూసిన వారి వారి యొక్క భక్తిని చాటుకునే విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అలాంటిది జరగకుండా చూసుకునే బాధ్యత అక్కడున్న ప్రభుత్వం చేసుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మరి పురంధేశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళకు కూడా మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నడ్డా గారు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మా వంతు మేము కూడా అక్కడ ప్రదేశానికి పోయినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటిది జరగకుండా చూసుకునే దాన్ని మేము కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఖండిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలా జరగకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది. ఇంకొక మాట, భారతదేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటినీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క చేతుల్లో నడుస్తున్నాయని అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా దేవాలయాలకు సపరేట్ ఒక సంస్థలు ఏర్పాటు చేస్తే ఎట్లుంటుంది? దేవాలయాలకు సంబంధించి దానికి చట్టాలు ఉన్నాయి, అక్కడ కమిటీలు ఉంటాయి. ఆ ప్రాంతానికి, ఆ ఊరుకు, ఆ రాష్ట్రానికి, ఆ జిల్లాకు సంబంధించిన వాటిని అక్కడక్కడ వాళ్ళు ప్రదర్శించుకోవచ్చు అని అమెండ్మెంట్లో ఉంది. ఆ ప్రాంతాన్ని బట్టి, అక్కడ మెజారిటీని బట్టి ఏదైతే అక్కడ ఆ ప్రజలను కూడగట్టుకొని ఇది సరే, ఇది సరైనదే, ఈ ప్రజలకు, ఈ సమాజానికి సరిపోతుంది, మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి అక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడున్న అధికారులు కావచ్చు, వాళ్ళు సమన్వయం చేసుకుంటే అక్కడికక్కడికి అడ్జస్ట్ అవుతుంది. కాదు అక్కడ లేదని ఆ కమిటీ వాళ్ళు కూర్చున్న వాళ్ళు చేస్తే పైకి పంపిస్తే పై వాళ్ళు పరిష్కరిస్తారు. దాన్ని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి మన మధ్యలో ఉన్నది. మనమే దాన్ని పరిష్కారం చూపే బాధ్యత మనం చూసుకోవాలి. దాంట్లో హిందుత్వం, భారతీయ జనతా పార్టీ ముందుంటుంది.